మొన్న 2 ప్రాణాలు పొలికొన్నాడు ఆయన. ఆ పిల్లలు అనవసరంగా ఉసిగొలిపి అంగీలు చింపుకోండి, సైలెన్సర్లు కొట్టుకోండి, రెచ్చిపోండి అనే విధంగా అనిందానికే ఈరోజు వాళ్ళు ఆ రోజు 2 పిల్లలు బలి అయిపోయినారు. ఎవరన్నా రాజకీయంలో నువ్వు డిప్యూటీ సీఎం గారు అత్యంత విలువైన నాయకుడు నువ్వు ఇప్పుడు రాష్ట్రానికి, అలాంటి వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడతారా? అలాంటి వ్యక్తి పరిపాలన చేస్తున్న దానికే ఈరోజు మనకి మన రాష్ట్రం ఇంత దుస్థితి చెందుతుంది. ఒకరిలో ఐక్యత లేదు. ఈ ఐక్యత లేకనే ఈరోజు తిరుపతిలో ఇంత అన్యాయంగా ప్రజలు ప్రాణాలు బలికొన్నారు ఈ కూటమి ప్రభుత్వం. అది సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చిన రోజునే ఈరోజు ఇంత దుర్ఘటన జరిగిందంటే మళ్ళీ ఆయన ప్రధానమంత్రి గారు మళ్ళీ ఎవరి మీద చర్య తీసుకుంటారో చూడాలి ఆయన. కానీ మేము ఒకటే చెప్తున్నాము, ప్రజలకి సమాధానం చెప్పాలా, ప్రజలను రక్షించుకోవాలి. కానీ మీరు వచ్చిన రోజు నుంచి మనసులు ప్రాణాలంటే లెక్కలేదు, ఆడపిల్లలు మానాలంటే లెక్కలేదు మీకు. మీరు ఈ దుర్మార్గమైన పాలన చేస్తున్నారు. ఈ పాలనకి స్వస్తి పలికి మంచి పరిపాలన చేసే విధంగా, ఎందుకంటే ఆయన 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అంటాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మనకి తిరుపతి దేవస్థానంలో ఇంత అన్యాయంగా 7 మంది చనిపోయినారు. దాదాపుగా ఇంకా 45-50 మంది దాకా హాస్పిటల్లోన చికిత్స పొందుతున్నారు. దీనికి బాధ్యత వహిస్తూ మీరు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో, ఎవరు రాజీనామా చేస్తారో మీరు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించి చాలా ఆశామాషమైన విషయం కాదు ఇది. తిరుపతి దేవస్థానంలో 7 మంది చరిత్రలో లేదు. ఇదే ఫస్ట్ టైం మీ పరిపాలనలోనే 7 మంది చనిపోయిన చరిత్ర ఏముందంటే ఈరోజు మీ కూటమి పరిపాలనలోనే. మళ్ళీ అంతా సనాతన ధర్మం పాటించే వాళ్ళే బీజేపీ వాళ్ళు. కానీ మళ్ళీ ఎక్కడ పోయినారో నేను చెప్తున్నాను. ఎందుకంటే మాది హిందూ ధర్మం అంటారు. ఎక్కడ పోయింది మీ హిందూ ధర్మం? ఏమైంది మీ హిందూ ధర్మం? పాలక మండలి ఏం చేస్తుంది? టీటీడీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు? వ్యవస్థ అంతా ఏం చేస్తున్నారు? ఎక్కడ పోయినారు? మీరైనా కొత్తగా వచ్చిందా ఏకాదశి, వైకుంఠ ఏకాదశి? ఎన్నో వందల సంవత్సరాల కింద నుంచి వైకుంఠ ఏకాదశి నడుస్తుంది. ఈరోజు కొత్త కాదు, ఈరోజు కొత్త పరిపాలన రాలేదు మీరు కాదు. అలాంటిది ఈరోజు మీరు ఇంత దుర్మార్గమైన పాలన చేస్తున్నారు కాబట్టి, చిత్తశుద్ధి లేని పాలన చేస్తున్నారు కాబట్టి ఈరోజు వైకుంఠ వాసులు కానీ ఈరోజు మీ మీద ఆగ్రహించినాడని చెప్తున్నాం మేము. ఎందుకంటే మీరు సరిగ్గా పరిపాలన లేదు, మీది చిత్తశుద్ధమైన పరిపాలన లేదు మీది. అలాంటి పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఆయన కానీ కన్నదర్శన ఈరోజు మీ మీద. ఇలాంటి జరగకోకుండా మీరు ముందుకు ఇంకా మీరు చర్యలు తీసుకొని సక్రమైన పరిపాలన చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా దీనికి మాత్రం ఎవరు బాధ్యత వహిస్తారో బిఆర్ నాయుడు ఏమంటారు, చేతులెత్తి అసలు జరిగిందంటారు. ఏమిది అది? టీటీ చైర్మన్ అంటే ఏమి? అన్నీ సక్రమంగా చూసుకోవాలి. అక్కడ గాలి కొదేసి కానీ నుంచి టీటీడీ చైర్మన్ ఏంటి? అది నీ సొలాబుల కోసమేనా అక్కడ టీటీడీ చైర్మన్ ఏంటి? అది నువ్వా? ఇలాంటి వ్యక్తిని మీరు ఎట్లా ఏ విధంగా మీరు టీటీడీ చైర్మన్కి పెట్టారు మీరు కూటమి ప్రభుత్వం? ఎందుకంటే మీది ఎప్పుడంటే పదే మీవన్నీ వార్తలు ఛానల్ రాస్తున్న దానికి చేస్తున్న దానికి ఈరోజు ఛానల్ చూపిస్తున్న దానికి ఈరోజు మీరు ఆయనకి టీటీడీ చైర్మన్ ఇచ్చినారు.